సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులని స్టార్స్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా యూజువల్లీ ఇప్పుడు సత్యం రాజేష్ గారు ఉన్నారు, ప్రభాస్ సీన్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆల్రెడీ వెల్ నోన్ ఆర్టిస్ట్. వాళ్ళకి సీన్లు చెప్పేటప్పుడు కానీ వాళ్ళ ఇంప్రొవైజేషన్స్ మీకు ఎంత హెల్ప్ అయింది? అంటే స్క్రిప్ట్ మీద అయితే పక్కా క్లారిటీతో ఉండబట్టి పెద్ద ప్రాబ్లం రాలే. ఇంత తక్కువ మాట్లాడుతున్నారు, ఈయనతో సెట్లో యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది సత్యం రాజేష్ గారు? తక్కువ అంటే యూ మీన్ టు సే షార్ట్ స్పీచ్. యా, ఓకే. 10 సార్లు షార్ట్ ఎందుకంటే ఈయన ఫస్ట్ వచ్చి చెప్తారు, సార్ ఇలా ఇలా చెప్తారు, మనం వచ్చి చేంజ్ చెప్తాం, ఓకే సార్ అంటారు. అన్న తర్వాత టేక్లో వెళ్ళిన తర్వాత సార్ స్క్రిప్ట్లో చేద్దాం అంటారు ఆయన. ఓకే అండి. చాలా లైవ్లీగా మేము ఉన్నంతసేపు మాకు ఫ్రీడమ్ ఇచ్చి సీన్లు అంటే సాయిరామ్ శంకర్ బేసికల్గా ఫ్రెండ్, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, జగన్ గారి దగ్గర నుంచి ఆ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వీడు వచ్చాడు అనుకోండి, లరే ఫస్ట్ ఫోన్ చేస్తారు, రేపు నీకు షూటింగ్ ఉందా? ఉంది. లంచ్ ఏం చేద్దామని అక్కడ స్టార్ట్ అవుతుంది లైఫ్. అది సో ఈ టీంతో దేవరాజు గారు మాకు ఇచ్చిన ఫ్రీడము అంటే ఏ ఫ్రీడమ్ అయినా కానీ చెప్తే బాగోదు. అంత చనువుగా ఏం తింటారని మార్నింగ్ ఫోన్ చేశారు, రేపు స్పెషల్గా అక్కడి నుంచి రప్పించుకుందామని ఫుల్ ఎంజాయ్ చేసి చేసామండి. ఎక్కడ కూడా మాకు డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ లేట్ అవుతుంది, లేకపోతే ఈరోజు లేట్ అయింది, లేకపోతే అలా ఫీలింగ్ ఎప్పుడు లేదు. నైట్ షూట్లు చేసినప్పుడు కానీ డే టైం షూట్ చేసిన కానీ యూనిట్ ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్లీ, రేపు షూటింగ్ ఉంటే బాగుందని ఫీలింగ్ వచ్చింది. కొన్ని దాంట్లో అబ్బా ఈరోజు ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఇవి ఎంజాయ్డ్ అలాట్. ఈయన విజన్ అంటే స్టార్డమ్ సక్సెస్ అనేది అది వేరే సార్, అది డిపెండ్స్ ఆన్ ద లక్. బట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వర్క్ వెరీ హార్డ్. దట్స్ ఇట్. పూరి జగన్ గారి సినిమాలో మీది రీమిక్స్ చాలా ఫేమస్ అయినది. మామూలుగా వెయ్యి దరువే టైటిల్ కాబట్టి మీ లైఫ్లో వెయ్యి దరువే మూమెంట్ ఎప్పుడు? చాలా ఉన్నాయండి. అంటే ఒక సినిమా హిట్ అయితే 1000 సత్యం హిట్ బాబాయ్ 1000 ఉంటుంది, ఇంకో సినిమా ఉంటుంది, లేకపోతే పొలిమేర చూసిన 1000. ఈ దరువు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీ మూమెంట్ రాగానే వెంటనే జింజాక్ లోపల డ్యాన్స్ వేస్తుంటుంది. అదే 1000, అదే దరువేయడం అంటే. ప్రభాస్ సీన్ గారు మీ లైఫ్లో 1000 దరువే మూమెంట్? వీడి లైఫ్లో కూడా 1000 నువ్వు చెప్పాలి. ప్రతి లైఫ్లో 1000 ఉంటుందండి. కాకపోతే మేము చెప్పుకోవడానికి ఉంటాయి, చాలామంది చెప్పుకోవడానికి ఉండదు. బట్ ఎవరైతే చెప్పుకోవడానికి లేను కూడా మేము చూసి ఆనందపడ్డా 1000. అంటే థింగ్స్ అనేవి చాలా మనం అనుకుంటాం. గబ్బర్ సింగ్ హిట్ అయిన తర్వాత ఎక్కడో నేను మలేషియాలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చాలా బాగుంది అన్నప్పుడు అప్పుడు నా లోపల ఉన్న 1000 అట్లాంటివి ఎన్నో ఉండాలి. అవి ప్రతి ఒక్కటి అది ఎటంటే ఒక కిక్ ఆఫ్ ఒక సౌండ్, అది 1000 చాలా బాగుంది. కొంతమంది ఏవో సమ్ బూతులు మాట్లాడుతుంటారు. ఇట్స్ ఆల్ నాట్ ఇన్ ద సౌండ్. ఆ ఫీల్ ఏంటంటే సక్సెస్ఫుల్ మూమెంట్ విత్ అ సౌండ్ ఈజ్ 1000. అసలు టైటిల్ 1000 అని ఎందుకు వచ్చిందో తెలుసు? ఫస్ట్ ఆయన 1000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారు, తర్వాత దరువేశాడు. నవీన్ రెడ్డి గారు అంటే కామారెడ్డి శంకర్ అది కూడా పెట్టచ్చు కదా, కాకుండా 1000 ఎందుకైంది అంటే ఇది దీంట్లో ఎవరెవరికి దరివేస్తారనేది సినిమాలో ఉంటుంది, అందువల్ల అట్లా పెట్టా. ఓకే, చాలా మీనింగ్ఫుల్ అనమాట సినిమాకి తగ్గట్టే. ఓకే, నెక్స్ట్ చందు ఈజ్ రెడీ. రాజేష్ అన్న, ఏదో అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. అంటే వెనకాల అంటే ఆల్రెడీ ముందు మాట్లాడుతుంటే వెనకాల జోకులు వేస్తున్నారు. ఎక్కువ ఎవరు మీరా లేకపోతే ప్రభాస్ సీన్ అన్న ఏంటి? అర్థం అవ్వలేదు. వెనకాల జరిగి మాట్లాడుతూ ఉంటే వెనకాల జోక్స్ చేస్తున్నారు కదా, ఎక్కువ కామెడీ జనరేట్ అవుతుంది. లేదు అది ఈ స్పీచ్ గురించి మన గురించి కాదు. ఓకే, మేమిద్దరం ఫ్రెండ్స్ ఫ్రమ్ వైజాగ్, ఎవరు తెలియదు చాలా మందికి. సో వారంకి ఒకసారి ఫోన్ చేసి లేదా 2-3 ఎక్కడ ప్రతి దానికి కూడా ఫోన్ చేసి మాడుకుంటాం. కాబట్టి ఎవరు మాట్లాడినా ఇంకేంటి ఏం కోరుతున్నా అది మాడుకుంటాం అంతే తప్ప సిచ్యువేషన్. ప్రతిసారి అరే బావా చాలా రోజులు కలిసింది, ఈ మండే కంపల్సరీగా నువ్వు వైఫ్ నేను నా వైఫ్ కలిపి బయటకు వెళ్తున్నావు అంటాడు. ఇలాగా 1000 సార్లు జరిగింది. 1000 సార్లు కూడా దొరివేస్తున్నాడు. ఇంతవరకు మేము కలవలేదు. ఈ వీక్లో కలుస్తున్నాం అంతే. ఈసారి ఆన్ రికార్డ్ జరిగింది, ఇప్పుడు తప్పదు ఇంకా. యా, ఓకే అన్న. రాజేష్ అన్న, అంటే వరుసగా హిట్లు ఇస్తూ ఉన్నారు మీరు. సో ఈ సినిమా అంటే ముందే షూటింగ్ అయి ఉంటుంది కదా, ఐ మీన్ అంటే మీ టెనెట్ కానీ లేకపోతే అంతకు ముందు వచ్చిన సినిమాలకు కానీ ముందే షూటింగ్ అయి ఉంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? చేస్తాను. నేను ఆల్రెడీ 2-3 సినిమాల్లో మట్కాలో కానీ మిస్టర్ బచ్చన్లో కానీ ఇంకొక సినిమా తమిళ తెలుగు మూవీ ఒకటి చేస్తున్నాను. అది క్యారెక్టర్స్ చేస్తాను బ్రదర్. నేను ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎ హీరో. అందులో కూడా నేను ఆర్టిస్ట్, నేను అంతే.
కీప్ డూయింగ్ ప్రతి సినిమాలో. ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న బెంగళూరు నుంచి వచ్చి ఒక కథ చెప్పారు నాకు, అందులో నేను క్యారెక్టర్ని ఎన్ని రోజులు అంటే చెప్పి నేను చేస్తాను, నేను మన ఆర్టిస్ట్, నేను చచ్చిపోయావుగా ఆర్టిస్ట్గానే ఉంటాను నేను. దట్స్ ఇట్. ఓకే అండి. సాయానికి మీకు కెమిస్ట్రీ ఎలా? సాయి గారు అప్పుడు నేను బిగినింగ్ డేస్లోను 143 సినిమా చేసినప్పుడు నేను జగన్ గారు ఆఫీస్లో ఉండేవాడు రెగ్యులర్. అంటే జగన్ గారితో నాకు తెలుసు కదా, వరుసగా ఒక 8 మూవీస్ చేసిన ఆయనతో వరుసగా జగన్ గారితో. సో అప్పుడు రెగ్యులర్గా కలిసినప్పుడు సాయి 143 చేసి ఇంకా సినిమా చేసి తర్వాత ఎందుకే రవణమ్మ అది రఘుకుంచ రాస్తున్నప్పుడు రవణమ్మ అని వర్డ్ నేనే ఇచ్చాను అక్కడ. ఎందుకే అని వర్డ్ కావాలంటే వైజాగ్ సైడ్ శ్రీకాకుళం సైడ్ ఒక పేరు కావాలంటే రవణమ్మ నేనే ఇచ్చాను వర్డ్. అంటే నేను ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్, అంటే ఆ సాంగ్లో అంతా చనుగుండే అనమాట. సాయిరామ్ శంకర్ ఏంటంటే ఈజ్ వెరీ డౌన్ టు అర్త్. ఇప్పుడు అట్లీస్ట్ స్టేజ్ మీద మాట్లాడి మీమ్స్లో ఉన్న జోక్లు వేస్తున్నాడు, కానీ అది కూడా జోక్లు ఏరైనా బేసిక్గా అంటే అంటే ఎలా అంటే కొన్ని డౌట్ వస్తుంది నిజంగానే యాక్టింగ్ అని బై బై అంటే చాలా డౌన్ టు అర్త్ అనమాట. ఎక్కువ మాట్లాడదు మిత భాష. ఇందాక స్పీచ్ చూసిన షాక్ అంత మాట్లాడాడని. అసలు అలాగే ఉంటారు, సేమ్ అదే పొజిషన్. మేము మారుతుంటే నేను పక్కన ఉంటారు అంతే. అంటే వర్కౌట్ చేసి 6 ప్యాక్ చేసినప్పుడు కానీ ఈజ్ వెరీ, అప్పటి నుంచి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే వాళ్ళ పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్సే ఉండవు అంతే. ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది అంతే. సినిమా బయట కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సినిమా హిట్ అయితే ఫస్ట్ కాల్ తనే చేసి భయ్యా అప్పుడే సినిమా చూస్తాను సూపర్ ఉందని చెప్పాడు పొలిమేర 2. వెరీ ఫస్ట్ కాల్ ఫ్రమ్ సాయిరామ్. సాయన్న నీది మేము అదంతా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. సో ఇందా స్టేజ్ మీద మాట్లాడుతూ చిన్న గ్యాప్ కాదు పెద్ద గ్యాపే అన్నారు. సో ఏంటైతే తెలుసుకోవచ్చేమన్నా మీడియాకి? ఏం లేదు గ్యాప్. ఇప్పుడు సినిమాలు అయితే షూటింగ్లు అయితే జరుగుతున్నాయండి, బట్ మధ్యలో మనకి కరోనా 3 years, బట్ అందులో కూడా షూటింగ్లు జరిగినాయి. ఇప్పుడు దీంతోపాటు ఇంకో 2 films కూడా రెడీ అయిపోయినాయి. సో 3 films అయితే రెడీగా ఉన్నాయి, బట్ రిలీజింగ్ కొంచెం ప్రాబ్లం అయింది ఆ గ్యాప్ దానివల్ల అంతే. ఓకే. అండ్ ఇందాక మాట్లాడుతూ హీరో క్యారెక్టరేషన్ మీద సినిమాలు చేసే వాళ్ళలో అండ్ పూరి గారు హరిశంకర్ గారు అంటే నాకు ఇష్టం ఉన్నారు. ఆల్రెడీ పూరి గారు డైరెక్షన్లో యాక్ట్ చేశారు. సో హరిశంకర్ గారు డైరెక్షన్లో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఆయన 2 సినిమాలు చేస్తున్నారు, ఒకటి రవితేజ గారితో, ఒకటి పవన్ కళ్యాణ్ గారితో. సో దాంట్లో మంచి క్యారెక్టర్స్ మీకు ఉంది అని అంటే రెడీగా ఉంటారా? సో ఎప్పుడైనా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం కదండి, మంచి క్యారెక్టర్లు. ఓకే కదా. ఓకే. అండ్ ఫస్ట్ నుంచి మీ మార్క్ డైలాగ్ కానీ మీ మార్క్ బాడీ లాంగ్వేజ్ కానీ బంపర్ ఆఫర్ కానీ 143 కానీ చూసినప్పుడు సో అదే కంటిన్యూ అవుతుందా? దీంట్లో ఏమైనా కొత్త సాయిరామ్ని మేము చూడబోతున్నాం? అలానే ఉంటుందండి. నాకు ఏదైతే మామూలుగా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉంటుందో అదే ఉంటుంది, బట్ చిన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది ఈ సినిమాలో. ఓకే. ప్రభాస్ సినిమా మీరేమైనా చెప్తారన్నా సినిమా గురించి? నేనా? మీరే. ఈ సినిమా నేను చెప్పాను కదా, నా స్వార్థం, మా తమ్ముడు శంకర్కి నాకు మంచి హిట్ రావాలి. అండ్ నేను చేసిన సీన్ వరకు నాకు తెలుసు, బికాజ్ నేను సినిమా చూడలేదు ఫుల్ టోటల్గా. నేను చేసిన సీన్ వరకు అయితే టిపికల్గా ఒక కొత్తగా ఉంటుంది సీన్, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా ఉంటుంది. అండ్ మా రాజేష్ చెప్పినట్టు షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఒక వైబ్ ఉంటుంది. నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకు సీన్ ఏం తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. ఆ 2 రోజులు షూటింగ్ వెళ్ళినప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ సీన్ హైలైట్ అవుద్దని. ఆ రోజు లొకేషన్లో అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను చేస్తున్నప్పుడు ఈ సినిమాలో కూడా ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందని నాకు అనిపించింది. ఇట్స్ అ పాజిటివ్ వైబ్ ఆన్ మై మైండ్. అది మాత్రం నేను హ్యాపీగా అండ్ పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, డన్. డైరెక్టర్ సార్, సో బేసిక్గా వీళ్ళల్లో ఒకరిని హ్యాండిల్ చేయడమే కష్టం అండ్ సత్యరాజేష్ అన్న కానీ అలాంటిది వీళ్ళు ముగ్గురు సెట్లో ఉన్నప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమైందా? సో ఇప్పుడు ఎలాగ స్టేజ్ మీద అలాగ సెట్లో కూడా అలా? నువ్వు చెప్పింది కరెక్టే, అదేదో మీరే చేసుకోండి అని చెప్పి ఆయన క్యారవాన్లో కూర్చున్నట్టు. అంటే యాక్చువల్గా వీళ్ళు ముగ్గురే కాదు, సునీల్ గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంతా వన్ డే డైలీ ఉండేవాళ్ళు. అట్లా ఏం లేదు, అంత బాగా కోఆపరేట్ చేశారు. అట్లా ఏం లేదు, అంత ప్రాబ్లం. ఓకే, సాయన్న నమస్తే. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా, సో ఎందుకు కమర్షియల్ సినిమానే తీసుకున్నారు చాలా గ్యాప్ తర్వాత కూడా? ఈ గ్యాప్ తర్వాత కూడా కాదండి, అంటే యాక్చువల్గా ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన సినిమా. సో దానికి ముందు కంప్లీట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, బట్ అది కమర్షియల్ యాంగిల్స్లో ఉండవండి. ఒకటి ఒక పథకం ప్రకారం, 2 రీసౌండ్, అది కూడా రెడీ అయినాయి, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇది రీసెంట్గా స్టార్ట్ అయ్యి వెంటనే మేము రిలీజ్కి వచ్చాం. సో సాయి గారు మీరు సినిమాలు కొత్త కాదు, ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, హైస్ అండ్ లోస్ కూడా చూశారు. బట్ ఆఫ్టర్ గ్యాప్ కొంచెం థియేటర్లోకి రావడం ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అదే అండి, అంటే నాకు నిజంగానే నన్ను నేను చూసుకొని చాలా రోజులైంది. ఈ ఫీలింగ్ మళ్ళీ నా ఫస్ట్ సినిమా ఎలా ఉంది అలా ఉంది నాకు కూడా.
సో దానికి తగ్గట్టే దీన్ని ఎలా అంటే ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాంతో ఈ రీల్స్ కానీ లేకపోతే దీన్ని కానీ కొంచెం. బట్ మా లక్ ఏంటంటే సినిమాలో లక్ అని చెప్తాను సార్. సత్యం రాజేష్ అన్న, ప్రభాస్ అన్న, సునీల్ గారు, భీమ్స్ గారు, వీళ్ళందరూ మా సినిమా స్టార్ట్ అయిన తర్వాత హిట్లు కొట్టేశారు. సూపర్ హిట్లు కొట్టారు. సో మాకు నిజంగానే అది ప్లస్ మాకు. సో ప్లస్ మాకు రిలీజ్ డేట్ కూడా మంచి డేట్ దొరికింది, ప్రమోషన్స్ కూడా బాగున్నాయి. సో నిజంగానే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫికర్ మత్ కరో అని. నిజంగానే ఈ సినిమాకి మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, అంటే టెన్షన్ ఏం పడక్కర్లేదు. మీ ఫిట్నెస్ సీక్రెట్ అండి? ఇందాక హరీష్ గారు కూడా అన్నారు, అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నారు. సీక్రెట్ అండి ఏమి లేదండి, నార్మలే అంతే, ఫిట్. సార్ రీసెంట్ టైంలో చాలామంది కమ్బ్యాక్స్ ఇస్తే విలన్గా కూడా చేస్తున్నారు. సో మీకు ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాదండి, వస్తే చేసేద్దామని నేను రెడీగా ఉన్నాను. ఓ సూపర్. చూస్తా. ఇప్పుడు అంతా మారిపోయింది కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది అది, ఇప్పుడు అంతా సినిమా అయిపోయింది, ఓటీటీ అయిపోయింది, ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. సో ఇప్పుడు యాక్టర్కి ఏదైనా ఓకే. డైరెక్టర్ సార్, సరే ఇందాక కూడా ఎమోషన్ ఉంది, సినిమాలో ఎమోషన్ ఉందని చెప్తున్నారు. బట్ ప్రమోషన్స్ అన్నింటిలో కూడా ఎక్కువ కమర్షియాలిటీనే చూపిస్తున్నారు. ఆ ఎమోషన్ని ఎందుకు దాస్తున్నారు? దాస్తేనే అది ఎమోషన్, అదే టైప్ ఎమోషన్ అంతే. దాస్తేనే కదా ఎమోషన్. మరి సాయిరాం శంకర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు కొత్త డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీ ఫీల్డ్లో మీ అన్నగారితో కానీ అన్నీ చూసేసారు. సో ఈయన దగ్గర కథ చెప్పంగానే మీరు ఇన్స్పైర్ అయ్యి నేను చేశాను అన్నారు. ఆ పాయింట్ ఏంటి? వెయ్యి దరువేరా అని ఎన్నిసార్లు అంటారు ఈ సినిమాలో? వెయ్యి దరువేని ఎన్నిసార్లు అంటాను? చాలా చాలా చాలాసార్లు అన్నాను సార్. బట్ నిజంగానే ఎంటర్టైనర్ సార్ సినిమా. ఇంతకుముందు నా బంపర్ ఆఫర్లానే ఉంది, మళ్ళీ నాకు బాగుంటుంది. ప్లస్ ఇందులో ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ అండి. ఇది చిన్న పర్పస్ ఉంటుంది సినిమాకి, ఊరకనే చేయలేదు ఈ సినిమా అండి. సో అది నాకు నచ్చిందండి. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్ట్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని ఎలా డీల్ చేయగలిగారు? అసలు రాత్రి వాళ్ళు నిద్రపోయినారా? ఆయన ఆల్రెడీ 3 times ఆన్సర్ చెప్పారు అదే క్వశ్చన్కి, వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నారని. అది నేనే మళ్ళీ వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మీరు కథా విధానం ఎట్లా ఉంది? నిద్రపోవడం అట్లే లేదు, అంత హ్యాపీగా జరిగిపోయిందండి షూటింగ్. అసలు కథా విధానంలో వాళ్ళకి నేరేట్ చేసే విధానంలో వాళ్ళకి ఒప్పించి తీసుకురావడం అనేది ఒక టఫ్ జాబ్ డైరెక్టర్కి. సో ఎక్కడైనా రిస్క్ పడ్డారా? వాళ్ళు ఈజీ అని వచ్చింది? చిన్న చిన్న రిస్క్స్ ఉన్నాయి కానీ ఏం పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, అంతా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది అంతే. కాదు, కామారెడ్డినే సెలెక్ట్ చేసుకుని కామారెడ్డి కుర్రాడిని చేయాలని ఎందుకు అనిపించింది? ఎవరైనా బయోపిక్ ఇన్స్పిరేషన్ గట్రా ఏమైనా ఉన్నాయా? అట్లా లేదు. అలా ఏం లేదు. తెలంగాణ కుర్రాడు దగ్గరలో ఉన్నాడు, హైదరాబాద్ వచ్చి ఓకే అట్లా అనుకుంది ఎట్లా సాధించాడు అనేది. కానీ ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఒక మీటర్లో హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సాయిరాం శంకర్ గారు ఇందాక మీరు అన్నట్టు కూడా అలా ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మీద బ్యాలెన్స్ చేయడం అనేది ఒక డెబ్యూ డైరెక్టర్గా ఆయన ఎలా హ్యాండిల్ చేశారని మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు ఎలా అనిపించింది అది చెప్పండి. అంటే ఎప్పుడు కూడా కథ చెప్పినప్పుడు మనకి అర్థం అవుతుందండి. ఫస్ట్ మనకు ఉపయోగపడుతుంది అని అర్థం అవుతుంది. తర్వాత డైరెక్టర్ గారు క్లారిటీని బట్టి తర్వాత ఆయన హోంవర్క్ చాలా బాగా చేశారండి. అంటే ఇందాక చెప్పినట్టు కెమెరామెన్ ఇద్దరు వెళ్ళి అసలు 15 days ముందే ఆ లొకేషన్స్లో ఆయన షార్ట్ డివిజన్ అంతా చేసుకోవడం జరిగింది. బట్ హీరోయిజం ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్స్ తోటి వెళ్తూ ఉంటుందండి. అది నాకు బాగా నచ్చింది. సూపర్. సునీల్ గారిని ఐ థింక్ మీరే దగ్గరగా కమీడియన్ గా చేస్తున్నప్పుడు చూసే ఉంటారు కదా ఆయన్ని. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా సెట్స్ పైన ఒక విలన్ గా ఫేస్ చేస్తున్నారు ఈసారి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. నిజండి, నేను చేశాను సునీల్ గారితో 2 సినిమాలు చేశాను. బట్ ఇప్పుడు ఆయన విలన్గా చేయడం అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్, ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు సునీల్ గారిది ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అంటే ఆఫ్ స్క్రీన్ అలా కామెడీ చేసి ఇలా యాక్షన్ అనగానే విలన్ గా మారిపోతారా? అది ఎలా జరుగుతుందో మీరందరూ చెప్పాలి కమీడియన్స్ గా మీ గ్రూప్. అది ఎలా? సత్యం రాజేష్ గారు ఓకే, ఇద్దరు హీరోలు కదా, ప్రభాస్ సీను గారు. విత్ ద పర్మిషన్ ఆఫ్ పొలిమేరా హీరో, ఐఎమ్ టెలింగ్ యూ, యాక్టర్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఎప్పుడు కూడా దే డిడ్ంట్ ప్రిపేర్.
దే డింట్ మైండ్ దేర్ అండ్ మూడ్ కాదు, వాళ్ళు వన్స్ కెమెరా రెడ్ లైట్ ఆన్ అవ్వగానే దే ఆన్ ద మూడ్ ఆఫ్ ద క్యారెక్టర్. అది సునీల్ అన్న ఎన్ని సినిమాలు చేశారు ఆయన, ఈ గోట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ పుష్ప ఇవన్నీ మీకు తెలుసు కదా. నీ పర్మిషన్తో చెప్తున్నాను సార్, బాగా హీరో అయ్యాడు కాబట్టి ఆడికి కొంచెం ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఎందుకంటే ముందే చెప్తారు ఆడికి, సార్ ఈ షార్ట్లో మీరు అందరూ అయిపోయినాక మీరు జస్ట్ లాస్ట్లో వచ్చి వెళ్ళిపోతే చాలు సార్, ఒక క్లోజ్ తీస్తాను. అంటే అందరూ ఇందాక నుంచి ఎలా హ్యాండిల్ చేశారని ఎందుకు అడుగుతున్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే మరి ఇంకొక హీరో కూడా ఉన్నప్పుడు కొంచెం అది హీరోతో పాటు ఇంకో హీరో గారు షార్ట్ రెడీ అంటే ఈడొస్తాడు, ఎలాగా నువ్వు కాదురా సాయి శంకర్ అంటే ఆడ ఆగడు. నిజమే నాకు ఒక ఎక్స్పీరియన్స్ నిజంగానే. అంటే అన్న ఈ సినిమాకి నేను హీరో అంటే అనేవారు. అంటే నేను ముందే స్టిక్కర్ రావాలి కదా, అన్న ఈ సినిమాకి ఇలా చేయండి అంటే ఓకే. అదనమాట. ఈ షార్ట్లో మీదో క్లోజ్లో మీ సజెషన్లో హీరో గారు ఉంటారంటే మరి నాకు డైలాగ్ నాకు ఇవ్వట్లేదు అంటే వీడు కాదురా హీరో వెనక నువ్వు ఉంటావురా, ఈ సినిమా కొంచెం ఆగరా అని చెప్తుంటే చాలా కష్టంగా చేశాడు ఆ షూటింగ్. అందుకే ఇందాక ఎవరు డైరెక్ట్ గారు మీరే అన్నారు, నువ్వే అన్నా కదా డార్లింగ్ చాలా ఇబ్బంది పెట్టాము నీకు అని, ఇదే కదా. ఫికర్ మత్ కరో సత్యం రాజేష్ గారు, ఇంకా చాలా చాలా పడతాయి, చాలా వేస్తున్నారు ఇవాళ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. ఐఎమ్ ష్యూర్ బోల్డ్ అని వండర్ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ వీ కెన్ సీ. హెబా పటేల్ ఇక్కడ ఎలాగా బిహేవ్ చేస్తాము షూటింగ్ అలాగే ఉండదు 24/7, ఎందుకంటే బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, లైక్ బ్రదర్. వీడు మా బావ, వీడు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఈయనతో ఆయనతో లైవ్లింగ్ ఉండదు. అరే వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ ఇండస్ట్రీ రాకముంది కదరా, అదే చెప్తున్నది. అండ్ డెఫినెట్లీ ఆ ర్యాప్ ఆ ఎనర్జీ అంతా స్క్రీన్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మేము కంప్లీట్ గా ఎంటర్టైన్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో March 15th ఇస్ ద డేట్. వెయ్ దరువే అంటే ఒక మంచి మాస్ ఎనర్జెటిక్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి ఇమోషన్ కూడా ఉందని టీం చెప్తున్నారు కాబట్టి హ్యాపీగా అందరూ కలిసి వెళ్ళి చూడడానికి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫర్ జాయినింగ్ ద ట్రైలర్ లాంచ్. అండ్ మీడియాకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ కేవీఆర్ గారు ఎమ్మెల్యే గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, హరిశంకర్ గారికి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ వెయ్ దరువే. థ్యాంక్ యూ.